ఎస్ జయరామ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో 26 వసంతాల్లోకి బీఆర్ఎస్ అడుగు పెట్టబోతుంది. ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఒక టెన్షన్ ఒకవైపు ఉంటే, ఇంకొకటి కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టడం, ఇప్పుడు బీఆర్ఎస్ ఐడెంటిటీ ఒక క్రైసిస్ లోకి వెళ్లే ఛాన్సెస్ సీరియస్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలపైన మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము డెఫినెట్ గా ఇది చర్చించాల్సిన విషయం. ఒకటి వచ్చేసేమో కేసీఆర్ గారి ప్రస్థానము ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి చేరుకున్నది, మళ్ళీ ఎక్కడికి జారిపడిపోయారు అనే విషయాన్ని ఒకటి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు కవిత చెప్తున్న టీఆర్ఎస్ అంశం అనేది. సో ఏది ఏమైనా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ అవసరతలు వచ్చారు. సో రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటాయి. ప్రజల అంశాలను, సంక్షేమం కోసం మాట్లాడేది రాజకీయ నాయకులు చాలా రేర్ అయిపోయారు ఈ రోజులలో. సో ఇక్కడ ఏది మాట్లాడినా కూడా మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే విధంగా రాజకీయ నాయకుల విధానాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ గారి ప్రస్థానం, కేసీఆర్ గారు సరే అందరూ అనుకున్నట్టుగా నాకు మంత్రి పదవి రాలేదు అని చెప్పేసి పార్టీ పెట్టారా, ఇంకోటి పెట్టారా అని పెట్టారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసము ప్రజల్లోకి కేసీఆర్ గారు వెళ్ళారు. అప్పుడు నేను అప్పుడే నాది పీజీ అయిపోయింది, మెడిసిన్ పీజీ అయిపోయింది. సో మేము మెడికల్ కాలేజీలలో ఉండే వ్యక్తులను కూడా చాలా యాక్టివ్ గా, అరే బాగుంటది కదా, తెలంగాణ రావాలి కదా, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా అనే అంశాన్ని ఈవెన్ ఆర్ట్స్ కాలేజీలో కూర్చొని మాట్లాడడానికి మొదలుకుంటే మెడికల్ కాలేజీ వరకు కూడా అది ఒక క్లియర్ కట్ డిస్కషన్ గా ఏర్పడడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రావాలి, తెలంగాణ తెచ్చుకోవాలనే ఆకాంక్షను ఒడిసి పట్టుకొని దాన్ని రాజకీయ పార్టీగా మలుచుకొని రాజకీయంగా ఎదిగి లాస్ట్ చివరికి ముఖ్యమంత్రి అయి, సో ఆ తర్వాత ఆయన మరి ప్రతిపక్ష నాయకుడిగా ఫామ్ హౌస్ లో కూర్చోవడం అనేది ఇదంతా ప్రస్థానం. ఇంత ప్రస్థానం లోపల కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారు టార్గెట్ చేసే క్రమం లోపల కానీ, మాట్లాడే క్రమంలో కానీ, ఎప్పుడైతే తనకు శత్రువు అనుకుంటాడో, ఎప్పుడైతే తన కాంపిటేటర్ అనుకుంటాడో, ఎప్పుడైతే తనని టార్గెట్ చేయాలనుకుంటాడో కేసీఆర్ ఆ వ్యక్తుల గురించి మాట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ గారితో ఇప్పుడు డిస్కషన్ లో ఉన్న విటలన్న కావచ్చు, సో మేమంతా కలిసి దగ్గర ఉండి చూస్తాం. ఆయన ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో అనేది ఒక రాజకీయపు కర్కోటకపు అంచనాలు ఆయనకు చాలా క్లియర్ గా ఉంటాయి. అది ఉండాలి కూడా, అందులో డౌట్ ఏం లేదు, ఉండాలి. ఎవరితో మాట మీరు ఇంతటి జరుగుతున్నా కూడా, ఇంత చేస్తున్నా కూడా, మొన్నటి మన జగిత్యాల మీటింగ్ లోపల ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావన రాకుండా ముఖ్యమంత్రి అంశాలు మాట్లాడగలిగారు. అదే ఒక సాధారణంగా మనం ఎవరైనా చూసినట్టు అయితే, సో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి సో స్పీచ్ అంతా తన చుట్టే తిరుగుతూ ఉంటాడు, తన ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉంటది, అవినీతి అక్రమాల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ అనేక విషయాలు మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి పేరును కూడా చెప్పకుండా మాట్లాడారు. అంటే ఇది కేసీఆర్ గారికి ఒక గొప్ప ఓరేటర్ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవ్వట్లేదు. మరొక అంశం అనేక సందర్భంలో కనుక ప్లీజ్ కొంచెం డిస్టర్బ్ చేయకండి. మరొక సందర్భం లోపల కేసీఆర్ గారు కనుక చూసినట్టు అంటే, తన ఎవరితోనన్నా ఇబ్బంది ఉన్నా లేకపోతే తను ఇన్వైట్ చేసినా కూడా ఆ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ కవిత విషయం లోపల ఇబ్బంది పడుతున్నారా, లేదంటే కవిత పార్టీని ఇన్వైట్ చేస్తున్నారా అనే విషయాన్ని మనకు తెలిసిపోతుంది. అంటే కేసీఆర్ గారికి ఆ నైపుణ్యత చాలా క్లియర్ గా ఉంది. సో ఉద్యమాల నుంచి ఇప్పుడు మాత్రం పనిచేసినప్పుడు వెంకటరామన్న కూడా ఇందులో జాయిన్ అయ్యారు. సో ఆయన గురించి ఇక్కడ తెలియని వ్యక్తులు ఎవరు లేరు. సో ఆయన మంచి స్పీకర్ తో పాటు, సో తనకి ఆ ప్రజెంటేషన్ విధానాల్లో కూడా తనకు చాలా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనిషిని ఎలా మెస్మరైజ్ చేయగలదో ఇక చెప్పాల్సిన పని లేదు. ఇది కేసీఆర్ గారి అంశాలు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. తనకు ఉండే మెరిట్స్, డిమెరిట్స్. కానీ మెరిట్స్ కంటే కూడా డిమెరిట్సే ప్రజలు గమనించేసి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇది కోసమే కేసీఆర్ గారు ఏదైతే తనకు ఉన్న ఒక గొప్ప నాయకత్వమో, గొప్ప ఓరేటరు, గొప్ప వక్త అని మనం మాట్లాడుతున్నామో,
ఈ రోజు అదే వక్త ప్రజల పల్స్ కనుగొనటం లోపల ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు విఫలమయ్యారు, ప్రజలకు బంగారు తెలంగాణ అని చెవులలో ఊదరగొట్టేసి అన్ని తీసుకొచ్చి పెడుతున్నా అనే విధంగా మాట్లాడినా ఈ రోజు ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులంతా ఈ రోజు ఏమైపోయారు అనేది ఈ 25 సంవత్సరాల ప్రస్థానం లోపల ఈ రోజు 26వ సంవత్సరానికి వచ్చినప్పుడు ఏమైపోయారు. అప్పుడున్న వ్యక్తులంతా ఈ రోజు ఉన్నారా అంటే ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టవచ్చు. ఆ రోజు నేను పార్టీలో లేను, ఈ రోజు నేను పార్టీలో లేను. ఆ రోజు విఠలన్న పార్టీతో పనిచేశారు, మా వెంకటస్వామి అన్న పార్టీతో పనిచేశారు, నేనేం పార్టీతో పనిచేయలేదు. నేను కూడా చేయలేదు, పార్టీతో చేయలేదు. నేను అనుబంధంగా అనుబంధం కూడా కాదు, జేఏసీగా పనిచేసిన తప్పితే టిఎల్ఎఫ్ గా ఉద్యమ సహచరులుగా ఆయన పార్టీలో నేను ఎప్పుడు చేయట్లేదు. సో ఇక్కడ వీళ్ళంతా ఏమైపోయారు అనే విషయానికి వస్తే ఈ రోజు అది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఆయనకు ఉండే ఒక మచ్చనే మాయని మచ్చగా మారిపోతుంది. అంటే కేసీఆర్ గారి గురించి మెరిట్స్ ఎంత గొప్పగా మాట్లాడతామో డిమెరిట్స్ కూడా మాట్లాడితే అదే స్పిరిట్ తో మాట్లాడితే కేసీఆర్ గారు ఈ రోజు ఈక్వలా, ఒక సాధారణమైన పొలిటీషియన్ అయినా, ఒక సాధారణమైన కులాన్ని నమ్ముకునే వ్యక్తి అయినా, ఒక సాధారణంగా డబ్బుల కోసము ఈరోజు వెంపలాడిన వ్యక్తి అయినా, ఒక సాధారణంగా రాజకీయాల కోసము ఈరోజు ఆ చదరంగం లోపల ఆయన కూడా ఒక పావులాగానే ఉన్నాడా, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదా అని మాట్లాడుకుంటుంటారు. సో మీరు రాజకీయ నాయకులు చూస్తే చాలా ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. అలాగని చెప్పేసి కేసీఆర్ గారిని తక్కువ అంచనేయను. వాజ్పేయి గారిని తీసుకున్నట్టయితే వాజ్పేయి గారు ఈవెన్ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకురాలు ఇందిరాగాంధీ అని తెలిసి కూడా ఆయనను ఒక భద్రకాళి లాగానో లేకపోతే ఒక కాళీమాత లాగానో ఇంకా చెప్పాలంటే ఒక శివంగి లాగానో పార్లమెంట్ లో పోల్చి ఆమె గొప్పతనాన్ని పెంచుండే తప్పితే ఎప్పుడు దిగదార్చలేదు, ఆయన దిగదార్చుకోలేదు. ఇది మనము వెంటనే వాజ్పేయి గారి గురించి చెప్పాలనుకుంటే. ఎన్టీ రామారావు చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాదెళ్ల భాస్కర్ రావు గారు నో మోర్ మన రీసెంట్ గా చనిపోయారని తెలిసింది. సో ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆయన చాలా గౌరవంగానే మాట్లాడి తప్పితే ఎక్కడ దిగజారి మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోవాలనుకుంటే ఈవెన్ మీకు వైఎస్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే కూడా రాజకీయాలకు ఒక ఉంటుంది. మరి అలా ఉన్న కేసీఆర్ గారు, వాళ్ళతో పనిచేసిన కేసీఆర్ గారు ఇప్పుడు ఒక సామాన్యుడు లాగా ఎందుకు ఉండగలిగిండు, ఎందుకు ఉంటున్నారు అని చెప్తే స్వయంకృత అపరాధం. 1 minute సింపుల్ క్లోజ్ చేస్తాం. సో ఈ రోజు స్వయంకృత అపరాధమే అని ఎవరైనా చెప్తాం. ఈ రోజు ఆయనకున్న ఆ రోజు ఉచ్చ స్థితిలో అంటే అత్యున్నతమైన స్థితిలో ఉండే ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు ఈక్వల్ అంతకంటే వాడిని ఎక్కువగా ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మరి అక్కడికే చేరుకోవడం గల కారణం ఏంటంటే ఈ రోజు విధిరాత అని చెప్పుదామా, లేకపోతే ఈ రోజు భూమి గుండ్రంగా ఉంటది, సూర్యుడు చుట్టే తిరగాలి తప్పితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా అనే విషయాన్ని ఈరోజు ప్రజలకు చాలా క్లియర్ తెలుసు. ఈ రోజు 5th క్లాస్ అడిగిన పిల్లోడు కూడా చెప్తుంటాడు. ఈరోజు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అలా అయిపోయింది. మళ్ళీ వస్తానండి. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ నేత. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి.